చంద్రశేఖర్, అక్కడ పోలింగ్ ఎలా సాగుతోంది? శిరీష, గ్రేటర్ హైదరాబాద్లో చూసినట్టయితే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు చేవెళ్ళ, మల్కాజిగిరి నియోజకవర్గాలు కూడా పోలింగ్ జరుగుతుంది. ఉదయం నుంచి కొంత మందకొడిగా ప్రారంభమైనటువంటి హైదరాబాద్లో పోలింగ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. ఈ ఉదయం చాలా మటుకు రాజకీయ నాయకులు కానివ్వండి, అదేవిధంగా సినీతారులు, ఇతర ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి బర్కత్పూర్లో తన ఓటు వేశారు. అదేవిధంగా హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కూడా రామ్నగర్ డివిజన్లో ఓటు వేశారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ చేవెళ్ళ నియోజకవర్గం పరిధిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ సెంటర్లో ఓటింగ్ ఏ విధంగా సాగుతుంది, ఎలా జరుగుతుందని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ కొంత మటుకు అన్ని పోలింగ్ కేంద్రాలు తిరిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలింగ్ కేంద్రాల్లో ప్రధానంగా కొంత ఈ 11 గంటల నుంచి కొంత ఎండగా ఉండడంతో కొన్ని చోట్ల షామియానాలు వేశారు. అదేవిధంగా ఓటు వేసేందుకు వచ్చే వారికి పెద్ద మనుషుల కోసం వీల్ చైర్లు ఏర్పాటు చేశారు. వీల్ చైర్లతో పాటుగా వాటికి సహాయకులను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఉదయం కనుక మనం చూసినట్టయితే సినీతారుల ప్రముఖులు కూడా వాళ్ళు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం రాష్ట్ర డీజీపీ రవిగుప్తా దంపతులు, అదేవిధంగా అదనపు డైరెక్టర్ జనరల్ శివధర్ రెడ్డి దంపతులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్, మంచు మనోజ్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సికింద్రాబాద్లో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల, అదేవిధంగా ఆయన కుటుంబంతో సహా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు మనం కనుక చూసినట్టయితే దాదాపు హైదరాబాద్లో 20%